హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు LTX క్లాసెస్ అండ్ లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్ అండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించినటువంటి PDF కావాలి అనుకుంటే కనుక మన యొక్క LTX బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, మనము కరెంట్ అఫైర్స్ ఫర్ బ్యాంక్స్ అక్టోబర్ 2024 అయితే డిస్కస్ చేస్తున్నామండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్. In October 2024, Ashok Chandra was recommended by the Financial Services Institutions Bureau for the role of Managing Director and Chief Executive Officer of which of the following banks? Punjab National Bank, Bank of Baroda, State Bank of India, HDFC Bank and as well as Axis Bank అని చెప్పేసి అడుగుతున్నారండి. We have an important bureau called as FSIB అని చెప్పేసి మనం పిలుస్తాము. What does FSIB stands for? Financial Services Institutions Bureau అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తాము. ఈ యొక్క FSIB రీసెంట్గా ఏం చేసిందండి? రికమెండెడ్. whom it has recommended? Ashok Chandra. Recommended Ashok Chandra as the MD and CEO of MD and as well as the CEO of PNB, పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క MD and as well as the CEOగా మనకైతే కనుక రికమెండ్ చేసింది. లేటర్ ఆన్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్, MD and as well as the CEO ఆఫ్ ద పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. సో హీ సక్సీడెడ్ ద, ఎవరిని సక్సీడ్ చేశారని కూడా అడుగుతూ ఉంటారు. సో సక్సీడెడ్ ద హూమ్? ద ఇన్కంబెంట్, ప్రస్తుతం అప్పుడు ఉన్నటువంటిది అతుల్ కుమార్ గోయల్ని మనకి ఏంటంటే కనుక సక్సీడెడ్ ద MD అండ్ యాజ్ వెల్ యాజ్ CEO అతుల్ కుమార్ గోయల్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి ఒక 2 పాయింట్స్ మనం మాట్లాడుకోవాలంటే కనుక, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1894. 1894లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. వేర్ ద హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో అయితే ఉన్నాయండి. హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ ద న్యూఢిల్లీ. ట్యాగ్ లైన్ ఈస్ ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్. సో దీనికి ట్యాగ్ లైన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్యాగ్ లైన్ వచ్చేసి సో ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్. ద నేమ్ యూ క్యాన్ బ్యాంక్ అపాన్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారండి. యూ కెన్ బ్యాంక్ అపాన్. అయితే అదర్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో అదర్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ మనకి చూస్తే కనుక ఇండియన్ బ్యాంక్ రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఇండియన్ బ్యాంక్ యొక్క CEO మనకి బినోద్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ MD అండ్ యాజ్ వెల్ యాజ్ CEO ఆఫ్ విచ్ పర్టికులర్ బ్యాంక్? CEO, MD అండ్ యాజ్ వెల్ యాజ్ ద CEO ఆఫ్ ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్కి మనకి MD అండ్ యాజ్ వెల్ యాజ్ CEO మనకి అపాయింట్ చేశారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ అమితాబ్ చౌదరి has been appointed as MD and as well as CEO of Axis Bank. సో యాక్సిస్ బ్యాంక్కి మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. దెన్ వీ హ్యావ్ పామ్ కౌర్ ఎవరండి? పామ్ కౌర్ మనకి సో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ విచ్ పర్టికులర్ బ్యాంక్? HSBC. ఎస్టర్డేస్ క్లాస్లో నేను చెప్పాను HSBC బ్యాంక్. సో ఎందుకు బాగా సిగ్నిఫికెంట్? సో ద ఫస్ట్ ఫీమేల్ CFO, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, అందుకని వెరీ సిగ్నిఫికెంట్ అనమాట. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇంకొకళ్ళు ఉండిపోయారండి. సో దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక లైక్ బంధన్ బ్యాంక్ రీసెంట్గా దట్ ఈస్ పార్థ ప్రతిం సో సేన్ గుప్తా అని చెప్పేసి పార్థ ప్రతిం సేన్ గుప్తా. ఎవరి? పార్థ ప్రతీప్ సేన్ గుప్తా. సో మనకు వచ్చేసి MD అండ్ యాజ్ వెల్ యాజ్ CEO ఆఫ్ బంధన్ బ్యాంక్. MD అండ్ CEO ఆఫ్ బంధన్ బ్యాంక్ అండి. ఎస్, కమింగ్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. In October 2024, Ashok Chandra was recommended by the Financial Services Institutions Bureau for the role of MD and CEO of which of the following banks? And the answer is Punjab National Bank is the answer. Let us go to the next important question. In October 2024, Bharti Airtel announced that Shashwat Sharma will assume the role of Managing Director and Chief Executive Officer effective from January 1, 2026. So which of the following individuals will transition to the position of Vice Chairperson at that particular time అని చెప్పేసి అడుగుతున్నారు. చిత్ర జయసింహ, రేఖా శర్మ, అర్చనా మజుమదార్, విక్రమ్ దేవ్దత్, గోపాల్ విఠల్.
Yes. So the important thing, that is the important telecom operator భారతీ ఎయిర్టెల్ రీసెంట్గా మనకైతే కనుక న్యూస్లో ఉందండి. సో భారతీ ఎయిర్టెల్కి సంబంధించి తీసుకుంటే కనుక సో ప్రస్తుతం మనకి సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ శాశ్వత్ శర్మ appointed as will take charge. He will take charge as MD and as well as CEO. Take charge as MD and as well as CEO of which particular? Of the భారతీ ఎయిర్టెల్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక సో he will take charge అండి. ప్రస్తుతం now he is చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, he is COO, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండి. అట్ ప్రజెంట్ మనకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అట్ ప్రజెంట్. ఎప్పటి నుంచి తను మనకి అట్ ప్రజెంట్ COO అట్ ప్రజెంట్. సో ఎప్పటి నుంచి మనకి హీ విల్ టేక్ ఛార్జ్ అంటే కనుక సో దట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో హీ విల్ టేక్ ఛార్జ్ ఫ్రమ్ 1st January 2026. 1st January 2026 మనకి ఏంటంటే కనుక హీ అజ్యూమ్ ద చైర్పర్సన్. దెన్ ఇమీడియట్ క్వశ్చన్ ఫాలోస్, ప్రజెంట్ MD అండ్ యాజ్ వెల్ యాజ్ ద CEO ఎవరని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ప్రస్తుతం మనకి MD అండ్ యాజ్ వెల్ యాజ్ CEO ఈస్ గోపాల్ విఠల్ is the present MD and as well as CEO. So now from January 1, 2026 he will be elevated to be the executive vice chairman. Yes అండి. సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్. సో ద భారతీ ఎయిర్టెల్ యొక్క ప్రస్తుతం ఉన్న MD అండ్ CEO గోపాల్ విఠల్ని మనకి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్గా ఎలివేట్ చేశారు. ప్రస్తుతంగా ఉన్నటువంటి COO చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయినటువంటి శాశ్వత్ శర్మని మనకి MD అండ్ యాజ్ వెల్ యాజ్ CEOగా మనకి ఆఫ్ భారతీ ఎయిర్టెల్ అపాయింట్ చేయబడడం జరిగింది. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఏం క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. ఇన్ 2024 భారతీ ఎయిర్టెల్ అనౌన్స్డ్ ద శాశ్వత్ శర్మ విల్ అజ్యూమ్ ద రోల్ ఆఫ్ MD అండ్ CEO. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ individuals will transition to the position of vice chairman at that time? It is Gopal Vittal, who is the present MD and as well as CEO. So now he will take charge as the executive vice chairperson. That was the answer. And moving to the next one, in October 2024 Vipin Kumar, an IAS officer from 1996 batch of the Bihar cadre, was appointed as chairperson of Airports Authority of India. Which of the following positions did he hold prior to his appointment? Secretary, Ministry of Civil Aviation; Additional Secretary, Department of School Education Literacy; Managing Director, Bihar State Tourism Development Corporation; Director General, Bureau of Civil Aviation; Chairperson, National Highway Authority of India. మన యొక్క AAI stands for Airports Authority of India. సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి ఎవరిని అపాయింట్ చేశారండి? విపిన్ కుమార్ని మనకి విపిన్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద AAI, చైర్మన్ ఆఫ్ AAIగా మనకి అపాయింట్ చేయబడడం జరిగింది. ఇంతకు ముందు అంటే ప్రయార్ టు దిస్ అపాయింట్మెంట్. సో హూ ఈస్ దిస్ విపిన్ కుమార్? సో విపిన్ కుమార్ వర్క్డ్ యాజ్ హీ ఈస్ ద Department of so he is earlier the additional secretary of which particular department? Additional Secretary, Department of School Education and as well as Literacy. Department of School Education and as well as the Literacy, Ministry of Education కి సంబంధించినటువంటి అడిషనల్ సెక్రటరీ అండ్ ఇంతకు ముందు. సో హియర్ వాట్ వాస్ ద క్వశ్చన్? In October, which Vipin Kumar has been appointed as the chairperson of AAI. Which of the following positions did he hold prior to this appointment? Ante Additional Secretary, Department of School Education and as well as the Literacy is the answer. And you are also expected to know some important points about AAI, Airports Authority of India. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏం తెలియాలి? ఇట్ ఈజ్ ఏ స్టాచ్యూటరీ బాడీ, అంటే పార్లమెంట్ ఒక చట్టం చేసి దాని ద్వారా మనకి క్రియేట్ చేయబడినటువంటి బాడీ స్టాచ్యూటరీ బాడీ. ఇది మనకి ఎవరి అండర్లో వర్క్ చేస్తుంది? వర్క్స్ అండర్ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. Directorate General of Civil Aviation, that is Ministry of Civil Aviation.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్లో మనకి ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందంటే ఇది, ఇట్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఇన్ ద ఇయర్ 1995. టూ ఇంపార్టెంట్ ఎంటిటీస్ని మనకి మర్జ్ చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని మనకి క్రియేట్ చేయబడడం జరిగింది. దట్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ అనేది ఒక బాడీ, నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ. సెకండ్ ఇంపార్టెంట్ బాడీ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ రెండు బాడీస్ని మనకి మర్జ్ చేసి ఏం క్రియేట్ చేశారు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని మనకి క్రియేట్ చేయబడడం జరిగింది. ఇది మనకి 1995లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ ఏఏఐ అనేది మనకి స్టాట్యుటరీ బాడీ. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ స్టాండ్స్ ఫర్ విపిన్ కుమార్ని చైర్పర్సన్ ఆఫ్ ఏఐగా మనకి అపాయింట్ చేశారు. హీ ఈజ్ ఎర్లియర్ Additional Secretary, Department of School Education and as well as Literacy, Ministry of Education. Moving forward to the next one. In October 2024, the South Pacific nation of Fiji honored a prominent spiritual leader with its highest civilian award, that is the Honorary Officer of the Order of Fiji. Which of the following individuals received this distinction? So that is Rajiv Dikshit, Sadhguru, Acharya Balakrishna, Baba Ramdev, Sri Sri Ravi Shankar. So these are the important options that are given. So the South Pacific island nation of Fiji, South Pacific island nation of Fiji రీసెంట్గా మనకి వాళ్ళ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ హానర్ని, వాళ్ళ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ దట్ ఈస్ నోన్ యాజ్ హానరరీ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ, హానరరీ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఎవరికి కన్ఫర్ చేశారండి? It has been conferred upon the spiritual leader and as well as the humanitarian master. మనకి ఎవరు అని అంటే కనుక శ్రీ శ్రీ రవిశంకర్కి మనకైతే కనుక కన్ఫర్ చేయబడడం జరిగిందండి ఫర్ హిజ్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్. సో మనకైతే కనుక ఇవ్వడం జరిగింది. అండ్ హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫిజీ ఎవరండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఫిజీ ఎవరు మనకి? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఫిజీ వచ్చేసి మనకి కటోనివేరి విలియం కటోనివేరి. Kotoniweri is the president of these things. So Fiji became the 6th country and so to confer their award, the highest civilian honor to the Ravi Shankar, 6th country to confer the highest civilian honor to that of the SSRS. సో దట్ ఈస్ శ్రీ శ్రీ రవిశంకర్ మనకి అనే పాయింట్స్ మీరు తెలుసుకోవాలి ఇక్కడ. ఎస్, శ్రీ శ్రీ రవిశంకర్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. India's first writers village was inaugurated in October 2024 in a village located about 24 kilometers from this city. In which city is this village located? Manali, Indore, Shillong, Dehradun and as well as the Jaipur. Writers village అంటే రైటర్స్ యొక్క కంట్రిబ్యూషన్స్ని సో గుర్తించి వాళ్ళకంటూ ఒక డెడికేటెడ్ స్పేస్ అనేది ఉండాలి. సో దట్ దే కెన్ కమ్ అండ్ కొలాబరేట్, ఎంగేజ్, డిస్కస్. సో ఇవన్నీ చేస్తూ మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ అండ్ ఐడియాస్ జరగాలి అని చెప్పి ఇండియాస్ ఫస్ట్ రైటర్స్ విలేజ్ని మనకి రీసెంట్గా మనకైతే కనుక ఇనాగరేట్ చేశారండి. అండ్ ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద డెహ్రాడూన్. సో డెహ్రాడూన్లో మనకి ఏంటంటే ఇన్ ద సిటీ డెహ్రాడూన్లో మనకైతే కనుక దీన్ని ఇనాగరేట్ చేయబడడం అయితే జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తెలియాలి, ఎవరు ఇనాగరేట్ చేశారు దీన్ని? ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ బై ద ఫార్మర్ ప్రెసిడెంట్. సో ఇనాగరేటెడ్ బై ఫార్మర్ ప్రెసిడెంట్. హూ వాజ్ దట్ ఫార్మర్ ప్రెసిడెంట్ అండి? ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. రామ్నాథ్ కోవింద్కి సంబంధించి వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ కరెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు అడుగుతుంటారు. రామ్నాథ్ కోవింద్ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్యానెల్కి కూడా హెడ్ అండి. వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్యానెల్ కూడా హెడ్. అండ్ రీసెంట్గా వాళ్ళ యొక్క రికమెండేషన్స్ని కూడా మనకైతే కనుక సబ్మిట్ చేయబడడం జరిగింది. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద తానో విలేజ్. స్పెసిఫికల్లీ మనకి ఏంటంటే తానో విలేజ్ దగ్గర మనకైతే కనుక ఈ యొక్క రైటర్స్ విలేజ్ లొకేట్ అయ్యి ఉంది మనకి. ఎస్. సో అండ్ ఇట్ వాజ్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. బ్రెయిన్ చైల్డ్ ఆఫ్
brainchild of former chief minister, that is Ramesh Pokhriyal Nishank. Yes, moving to the next one. In October 2024, cyclone Dana struck the India's east coast, bringing heavy rains and as well as winds of 100 to 1200 km per hour. Which country named this cyclone? Oman, Pakistan, Bangladesh, Qatar and as well as the Sri Lanka. So here you should understand that మనకి ఏంటంటే కనుక సో ద సైక్లోన్ దానా DANA ఈ యొక్క సైక్లోన్ దానా అని చెప్పేసి మన యొక్క ఈ కోస్టల్ ఒడిస్సా అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్, ఇట్ హిట్స్ ద కోస్టల్ ఒడిస్సా అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్ రీజియన్స్ని మనకి ఈ యొక్క సైక్లోన్ దానా అక్టోబర్ 2024లో సో చాలా సివియర్గా మనకైతే కనుక ఎఫెక్ట్ చేసిందండి. అండ్ దిస్ సైక్లోన్ దానా ఈజ్ ద third tropical cyclone to hit India in 2024 season మనం తీసుకుంటే కనుక to hit in 2024 season. So here you should understand one more important to hit India in 2024 season. అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ సైక్లోన్ మనం తీసుకుంటే కనుక జస్ట్ ఆ సైక్లోన్ పేరేంటి, అది ఎక్కడ ఇదయింది మనకి అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి సైక్లోన్ రెమాల్, REMAL, సైక్లోన్ రెమాల్ అంటారండి. ఈ యొక్క సైక్లోన్ని మనకి ఎవరు సజెస్ట్ చేశారు అని అంటే ఆ నేమ్ని వమన్ వాళ్ళు సజెస్ట్ చేశారు. వమన్ హ్యాస్ సజెస్టెడ్ ద నేమ్ రెమాల్. సో రెమాల్ అంటే అర్థం ఏంటి? రెమాల్ మీన్స్ శాండ్ అని అర్థం మనకి. రెమాల్ మీన్స్ శాండ్. ఎక్కడ ఫార్మ్ అయింది ఇది? ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్లో మనకైతే కనుక ఫార్మ్ అవడం జరిగింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ సైక్లోన్, దట్ ఈస్ రెమాల్. సెకండ్ ఇంపార్టెంట్ మనకి సైక్లోన్ ఆసనా. సైక్లోన్ ఆసనా అని చెప్పేసి మనకి ఎవరి నేమ్ సజెస్ట్ చేశారండి? సో సజెస్టెడ్ బై పాకిస్తాన్. సో ఓకే, సజెస్టెడ్ బై పాకిస్తాన్ వాళ్ళు అయితే కనుక మనకి ఈ యొక్క నేమ్ని సజెస్ట్ చేయడం జరిగింది బై పాకిస్తాన్. ఒక పాయింట్ తెలియాలి. నెక్స్ట్ ఆసనా అంటే అర్థం ఏంటి? టు బీ ప్రైజ్డ్ అని అర్థం. మీనింగ్ వచ్చేసి ఎక్నాలెడ్జ్డ్ ఆర్ టు బీ ప్రైజ్డ్ బ్రాకెట్లో మీనింగ్. దెన్ అనదర్ పాయింట్ మనకి ఇది ఈ యొక్క సైక్లోను ఫార్మ్డ్ ఇన్ అరేబియన్ సీ. ఎస్. దెన్ వీ హ్యావ్ ద సైక్లోన్ దానా. ద ప్రస్తుతం అక్టోబర్ 2024లో హిట్ అయినటువంటిది సైక్లోన్ దానా. సో సైక్లోన్ దానా మనకి ఏంటంటే కనుక ఎవరి నేమ్ సజెస్ట్ చేశారు అని అంటే సజెస్టెడ్ బై ఖటార్ వాళ్ళు అయితే కనుక మనకి సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఖటార్ మీన్స్ వాల్యుబుల్ ఆర్ దానా మీన్స్ వాల్యుబుల్ ఆర్ బ్యూటిఫుల్ పెర్ల్, ముత్యం అంటాం కదా అని చెప్పడాన్ని దానా అని చెప్పేసి పిలుస్తారనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే కనుక ఇప్పుడు మనకి ఏ క్వశ్చన్ అడిగారు మనకి ఇప్పుడు? Yes, so these are the important things. And October 24 cyclone Dana struck in the India's east coast. So which country named this cyclone అని చెప్పేసి అడుగుతున్నారండి. వాట్ వాస్ ద ఆన్సర్? మనకి సైక్లోన్ దానా మనకి ఎవరు నేమ్ చేశారు? ఖటార్. సో ద ఆన్సర్ ఈస్ డి, ఖటార్ ఈస్ ద ఆన్సర్. సో సైక్లోన్ రమాల్ గురించి అడగచ్చు, సైక్లోన్ ఆసనా, సైక్లోన్ దానా గురించి జస్ట్ ఎవరు సజెస్ట్ చేశారు అంటే ఏంటి ఇలా తెలిస్తే సరిపోతుంది మనకి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Which company has recently partnered with Indian Army to establish a solar hydrogen based microgrid at Chushul, Ladakh, which is aimed at providing the power supply chain with the using the green energy in off-grid army locations? Tata Power, Adani Green Energy, Larsen & Toubro, NTPC Limited, Bharat Heavy Electricals Limited అని చెప్పేసి మనకైతే కనుక ఇచ్చారు. సో ఇండియన్ ఆర్మీ సో armed forces of our country have partnered with the NTPC, National Thermal Power Corporation Limited. NTPC వాళ్ళతోటి పార్ట్నర్ అవ్వడం జరిగిందండి. ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎస్టాబ్లిష్ సోలార్ హైడ్రోజన్ బేస్డ్
సోలార్ హైడ్రోజన్ బేస్డ్ మైక్రో గ్రిడ్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయితే చేశారండి. సో దట్ ఈస్ అట్ చుషూల్ లడాఖ్లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చుషూల్ లడాక్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక టు ప్రొవైడ్ ద స్టేబుల్ పవర్ సప్లైని అయితే కనుక మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తారనమాట. సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ ద అనదర్ ఇంపార్టెంట్ ద ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ హియర్. సో ఎన్టీపీసీ అనే ఆర్గనైజేషన్ మనకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఎన్టీపీసీ. సో వెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండి, ఎన్టీపీసీ మనకైతే కనుక ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1975. సో ఎన్టీపీసీ అనేటువంటి బాడీ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి, ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1975. సో బై ద ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ. అప్పట్లో మనకైతే కనుక ఈ యొక్క బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఇది ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మహారత్న అండి. ఇట్ ఈస్ అన్ ఇండియన్ మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అనమాట. సిపిఎస్యు, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఈజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఎవరి మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది? ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుందండి ఈ పర్టికులర్ బాడీ. అండ్ ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ప్రజెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సో ద ప్రజెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఒక్కొక్కసారి ఇది కూడా మనకైతే కనుక అడిగే అవకాశం ఉంటుంది. బికాస్ ఎందుకంటే ఎన్టీపీసీ గ్రీన్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఐపీఓ కూడా రీసెంట్గా తీసుకుని వచ్చారు కదా. సో ప్రజెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ వీళ్ళది మనం చూసినట్లయితే కనుక 76,475.68 మెగావాట్స్ అయితే కనుక ఉంటుంది. అండ్ దే ఆర్ టార్గెటింగ్ ఇట్ టు బికమ్ అరౌండ్ మనకి 130 gigawatts బై ద ఇయర్ 2032. ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి మనకి ఇందులో మనకి. అండ్ దే రీసెంట్లీ సెక్యూర్డ్ ద థర్డ్ ర్యాంక్ అట్ ద ఎక్కడండి మనకి అసోసియేషన్ ఫర్ ద టాలెంట్ డెవలప్మెంట్. బెస్ట్ ర్యాంకింగ్స్. సో బెస్ట్ అవార్డు 2024 వీళ్ళకైతే కనుక మనకి రావడం జరిగింది. ఎస్. So these are some of the important points. Which company has partnered with Indian Army to establish a solar hydrogen based microgrid at Chushul Ladakh? And the answer vachesi manaki NTPC Limited is the answer. Moving on to that of the next one. Which company has constructed the Indian Navy's 7th anti-submarine warfare shallow watercraft named as Abhay, which is launched at the L&T's Kattupalli shipyard near the Chennai అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో హిందుస్థాన్ షిప్యార్డ్, గోవా షిప్యార్డ్, జిఆర్డీ షిప్యార్డ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, భారతీ షిప్యార్డ్. సో దీనికి సంబంధించి మనకు తీసుకుంటే అభయ్ అని చెప్పేసి మనకి రీసెంట్గా దీన్ని మనకైతే కనుక కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరు ఇట్ ఈస్ బేసికల్లీ సో ద 7th anti-submarine వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అండి. ఇది మనకి ఇది షాలో వాటర్ క్రాఫ్ట్. ఎస్, షాలో వాటర్ క్రాఫ్ట్. అండ్ దీన్ని మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై దట్ ఆఫ్ ద GRSE, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే కనుక దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. సో ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ కోల్కతా అండి. ఎక్కడ లాంచ్ చేశారు దీన్ని? లాంచ్డ్ అట్ L&T కట్టుపల్లి నియర్ చెన్నై మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయబడడం జరిగింది. విచ్ కంపెనీ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ద ఇండియన్ నేవీస్ 7th anti-submarine warfare known as అభయ్ విచ్ ఇస్ లాంచ్డ్ అట్ L&T's కట్టుపల్లి షిప్ యార్డ్ నియర్ చెన్నై అని అడుగుతున్నారు మనకి. దట్ ఈస్ GRSE, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. World Polio Day is observed every year on October 24th to raise awareness about the global fight against polio. What is the theme for the World Polio Day 2024? Yes, World Polio Day 2024 అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ప్రతి సంవత్సరం ఎప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తారు? ఎవ్రీ ఇయర్ దీన్ని మనకి అబ్జర్వ్డ్
అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ అక్టోబర్ 24th. ఎవ్రీ ఇయర్ ఆన్ అక్టోబర్ 24th మనకైతే కనుక అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ ఏంటి? బేసికల్లీ టు రైజ్ అవేర్నెస్. టు రైజ్ అవేర్నెస్ అబౌట్ వాట్? టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద పోలియోమైలైటిస్. సో అబౌట్ ద పోలియో వైరస్ గురించి, సో వీటి గురించి మనకి ఏంటంటే అవేర్నెస్ని క్రియేట్ చేయడం గురించి అయితే కనుక ఈ యొక్క డేని మనకైతే కనుక అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు థీమ్ ఏంటి? మనకి థీమ్ ఫర్ 2024 మనం మాట్లాడుకుంటే వాట్ ఈస్ ద థీమ్ ఫర్ 2024? సో ద థీమ్ ఈస్ ఏ గ్లోబల్ మిషన్ టు రీచ్ ఎవ్రీ చైల్డ్. A global mission to reach every child is what is the theme. And at the same time one more important point ఏంటంటే దీన్ని మనకి ఏంటంటే, సో this day was established by Rotary International వాళ్ళు మనకైతే కనుక చేయడం జరిగింది. by the Rotary International in honor of whom అంటే? in honor of Dr. Jonas Salk. So who is the person who developed the first successful polio vaccine? Developed the first successful పోలియో వ్యాక్సిన్ని మనకైతే కనుక డెవలప్ చేయడం జరిగింది. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, వాట్ వాజ్ ద ఆన్సర్? వరల్డ్ పోలియో డే ఈస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ October 24th టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద గ్లోబల్ ఫైట్ అగెన్స్ట్ పోలియో. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వరల్డ్ పోలియో డే 2024? ఏ గ్లోబల్ మిషన్ టు రీచ్ ద ఎవ్రీ చైల్డ్ ఈస్ బేసికల్లీ ద ఆన్సర్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, Axis Bank has reappointed Amitabh Chaudhary as the Managing Director and as well as Chief Executive Officer of the bank for how many years? Effective from January 1st, 2025. So has been appointed for a period of 3 years అండి. సో 3 years effective from January 1, 2025 మనకైతే కనుక అపాయింట్ చేయబడడం అయితే జరిగింది. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నౌ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రెండ్స్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై బై అండి.